ఒకటి, అతిక్రమములకు పరిహారము నొందినవాడు, పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు. పాపాలు మన అతిక్రమాలంటే క్రమము కాని స్థితి అతిక్రమం. దేవుడు చెప్పిన ప్రతి క్రమాన్ని అతిక్రమించడమే అతిక్రమం. రెండవది, పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు, పాపాలు క్షమించబడదు, వాళ్ళు ధన్యులు అంటున్నాడు. పరిహారము నొందకుండా, రెండవది ప్రాయశ్చిత్తము నొందకుండా మనం దేవుని రాజ్యానికి చేరలేము. పాపాలతో వెళ్ళగలుగుతామా? మందిరంలోకి పాపంతో రాగలుగుతావా? చెప్పాలి, రాలేం కదా. మట్టితో వాళ్ళు మురిగైంది, మందిరంలో రాగలుగుతావా? రాలే. మురికి బట్టలతో స్నానం చేయకుండా మందిరానికి రాగలుగుతావా? రాలే. ఎందుకంటే దేవుని పరిశుద్ధ స్థలంలో కాబట్టి, పరిశుద్ధ స్థలంలోనికి మనం ఎలా వెళ్ళాలో మనకు తెలుసుగా ఉంటుంది. దేవుని మందిరం దేవుడు నివసించేటువంటి మందిరం పరిశుద్ధమైంది కాబట్టి, దేవుని ఆలయము దేవుడు ఉండేటువంటి స్థానం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక దినాన అతి పరిశుద్ధ స్థలంలోనికి రావటానికి కూడా యాజకుడు కూడా చాలా భయపడి, పాత నిబంధనల కాలంలో పాస్టర్ గారు కూడా ఈ పుల్పిట్ ఎక్కడానికి భయపడ్డాడు. ఎంతో జాగ్రత్తగా ఉండేవాడు, లేకపోతే చచ్చి కూర్చునేవాడు. కాబట్టి ప్రియులారా, దేవుని మందిరం పరిశుద్ధమైంది, దేవుడి పరిశుద్ధ దేవుడి కాబట్టి దేవుని ఎదురు వచ్చినప్పుడు మనం ఎంతో పరిశుద్ధంగా పవిత్రంగా మంచి వస్త్రాలు స్నానం చేసుకుంటూ మంచి వాష్ చేసుకున్నప్పుడు మంచి వస్త్రాలు ఎలా వస్తామో అలానే ప్రభుత్వం ప్రియులరా మురికితో మనం పరలోకంలో ప్రవేశించలేము. దేవుని భౌతిక సంబంధమైన మందిరంలోనికి రాలేని స్థితిలో ఉన్న మనం మరి పరలోకం చేరాలంటే అసలుగా పాపంతో మురికితో వెళ్ళలేదు, మాలిన్యంతో వెళ్ళలేదు. కాబట్టి ఉదినాన చిన్న తప్పు చేసిన ఆదాము దేవుని ఆయన ఏర్పాటు చేసినటువంటి పవిత్రమైనటువంటి పరిశుద్ధ స్థలమైనటువంటి ఏదేను తోటలోనే ఉండలేకపోయాడు, త్రోసివేయబడ్డాడు, నెట్టివేయబడ్డాడు. రెండవది, నిత్యము చూస్తున్నటువంటి కనులు కలిగినటువంటి ఆదాము దేవునిని చూడలేకపోయాడు. అక్కడి నుంచి వీళ్ళ గమనించండి. కాబట్టి చిన్న అతిక్రమం కదా ఏం చేశాడంట? క్రమాన్ని అతిక్రమించాడు. పాపం అంటే ఏమన్నాడు? భక్తులైనట్టు యోహాను గారు రాస్తూ మాట చదవండి. యోహాను పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. పాపము చేయి ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞను అతిక్రమించడం అంటే దేవుడు చెప్పిన ఆజ్ఞ మీరంటే పాపం. ఇలా ఆ పాపాన్ని మేము అతిక్రమించాడు, దేవుని మాటను అతిక్రమించాడు. వద్దు అంటే తినవద్దంటే తాను తిన్నాడు. కాబట్టి అతిక్రమం అన్నమాట. దేవుని ఆజ్ఞను మానవుడు అతిక్రమించాడు కాబట్టి దేవుని చూడలేని పరిస్థితి వచ్చింది. దేవునితో కూడా ఏదైనా తోటలో ఉండలేని పరిస్థితి వచ్చింది. ఇలా బయటికి ఏదైనా తోటలో త్రోసివేయబడ్డాడు. గమనించండి. మరి అలాగా మనం కూడా
దేవుని వద్దకు చేరాలి, పరలోకం చేరాలంటే పాపంతో చేరాలి. స్విచ్ ఆఫ్, స్విచ్ ఆఫ్ బాక్స్. అందుకే భక్తుడు ఏమన్నాడంటే అతిక్రమాలకు పరిహారము. ఈ లోకంలో ఉన్నప్పుడే మనం ప్రాయశ్చిత్తం పొందాలి పాపాలకు, అతిక్రమాలకు పరిహారం. నొందినవాడే ధన్యుడు అంటున్నాడు. ఈ లోకంలో ఉన్నప్పుడే అతిక్రమములకు పరిహారం నొందినవాడు, పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ఎవరంటే అతను ఈ లోకంలో ధన్యుడు అని అంటున్నాడు. ధన్యుడు అంటే ఇక తన కుమారుడిగా మార్చుకున్నాడు, దాస్యత్వం నుంచి విడిపించి తన కుమారుడుగా మార్చుకుంటాడు. నీ పాపాలను ఒప్పుకొట్టి వాటిని విడిచిపెడితే కనికరం పొందుకుంటాం పిల్లలు. కాబట్టి ధన్యులుగా ఉండాలంటే మన పాపాలు మనం ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. అతిక్రమాలను ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. నీ పాపాలను క్షమించగలిగిన వారు ఎవరు ఉన్నారు ఈ లోకంలో అంటే ఎవరున్నారమ్మా? పాపాలు తీసేయడం, ఎడ్ల యొక్క కోడల యొక్క మేకల యొక్క రక్తము పాపమును తీసివేయట అసాధ్యం. మనుషులు బలులు అర్పిస్తున్నారన్నమాట పాపాలు తీసివేసుకుంటారు. అవి కూడా ఒక దినాన దేవుడు అనుమతించాడు కాబట్టి పాపం చేసిన వ్యక్తి సమాధాన బలి, దహన బలి, పాప పరిహార బలి